తాండూరులో ఘనంగా జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవం విశేషాలు చూడండి. వినాయక హాస్పిటల్ వద్ద విఠల్ నాయక్ మరియు అతని కూతురు भारत माता की भारत माता की 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. దాంతోపాటు మరి మన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది, మరి దాంతోపాటు మన మేనేజర్ గారు కానీ మన స్టాఫ్ కానీ అందరికీ కూడా ముందుగా అందరికీ శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి మహనీయులు చేసిన త్యాగానికి మనం ఈరోజు పండుగ జరుపుకుంటాము. మరి చెప్పుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి చిన్నతనంలోపనే ఆయన మరి యొక్క స్వతంత్రం గురించి మరి ఎన్నో పోరాటం చేసి మరి ఆ రోజు కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి, మరి ఎవరైతే మరి ఆ రోజు మరి ఆయుధం కాదు పెన్ను ముఖ్యము, కలము కాదు కళ ముఖ్యము అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచం లోపల మరి ఈరోజు స్వతంత్ర దినం జరుపుకుంటాము. మరి ఒకనైనా ఒక రోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్రం గురించి పోరాటం రోజుల లోపల మరి ఆయన లండన్ లోపల ఉన్నప్పుడు మరి ఆయన ఒక సతీమణి ఆరోగ్యం బాగాలేదు, మరి ఆయనేమో అక్కడ ఈ మన స్వతంత్రం గురించి పోరాటం చేస్తుంటాడు. మరి ఇక్కడ నుంచి ఆ రోజుల్లో కూడా సెల్ ఫోన్ లేవు, ఏం లేవు, కానీ మేలు పంపిస్తుంది వాళ్ళ భార్య. మరి మన ఒక కుమారుడు మరి ఆరోగ్యంతో బాగలేడు, మరి స్వతంత్రం వచ్చినేంది పోతేంది, మన ఒక కుటుంబం మనం కాపాడుకోవాలని చెప్తే కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే ఒక మాట అన్నాడు, మరి పోతే ఈరోజు నా కొడుకు చనిపోతాడు, కానీ మరి అక్కడ నుంచి నేను వస్తే మాత్రము ఈ భారతదేశంలో కూడా ఎవరు కూడా జెండా కార్యక్రమం చేయరు, కాబట్టి ఇది సాధించే వరకు నేను అక్కడే ఉంటానని చెప్తారు. అదేవిధంగా మరి కొన్ని క్షణాల్లో కూడా మరి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కొడుకు కూడా చనిపోతాడు. మరి చనిపోయిన తర్వాత ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. మరి దాంతోపాటు గాంధీ గారి మరి గాంధీతో పాటు భగత్ సింగ్తో పాటు ఛత్రపతి శివాజీ చాలామంది మహాశివులు కూడా పాల్గొన్నారు. మరి దాని తర్వాత మరి ఇదే అంబేద్కర్ వాళ్ళ మరి ఏదైతే సతీమణి ఉంది భీమ్బాయి, మరి ఆమె అరే నాకు ఉండే ఒక కొడుకు చనిపోయిన బాధపడుకుంటూ మరి ఆయనకు మళ్ళీ టెలిగ్రామ్ చేస్తుంది, మరి నా ఆరోగ్యం బాగాలేదు, నీవు ఉంటే అక్కడ పోరాటం చేస్తున్నావు, కానీ మరి కొన్ని రోజుల లోపల నేను కూడా చనిపోతాను చెప్తే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు, మనకు ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా మరి ఈ దేశంలో కూడా అందరూ బాగుపడాలి, ఈ భారతదేశంలో కూడా మన ఒక జాతీయ జెండా ఖచ్చితంగా ఎగిరేయాలని ఆయన ఒకటే పట్టుతోని మరి ఆ రోజు రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగం లోపల మరి ఇప్పుడు ఎంతోమంది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా మరి రిజర్వేషన్ పొందుతాము. మరి దాంతోపాటు మరి ఈరోజు కూడా చూస్తున్నాం కదా, మరి ఈరోజు ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయకుంటే మరి ఈరోజు ఈ పండుగ కూడా మనం చేసేవాళ్ళం కావు. కాబట్టి మరి దాంతోపాటు కొన్ని రోజుల తర్వాత కూడా ఆయన ఒక సతీమణి కూడా చనిపోతుంది. చనిపోయినా కూడా ఆయన ఒకటే ఒక పట్టు, సరే నా కొడుకు చనిపోయిండు, నా భార్య చచ్చిపోయింది కదా, అయినా ఏది ఏమైనా మనం సాధించాలనే ఉద్దేశంతో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ రోజు గాంధీ కానీ మరి చాలామంది ఇట్లా పోరాటం చేసుకుంటూ మరి ఆ రోజు మరి స్వతంత్రం సాధించుకొని ఈరోజు మనం అందరం కూడా పండుగ చేసుకున్నాం. కాబట్టి ముందుగా మనకందరి కూడా మన ఒక సిబ్బందికి మన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తాండూరు లోపల కాదు యావత్ భారతదేశం యావత్ ప్రపంచం లోపల అందరూ కూడా జెండావందనం జరుపుకుంటారు. కాబట్టి అందరూ కూడా మరి స్వతంత్ర దినోత్సవం అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ జై హింద్ జై భారత్. శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇంత స్వచ్ఛంగా స్వాతంత్రంగా భారతదేశంలో ఉన్నాము అంటే దానికి కారణం ఎందరో మహనీయులు వాళ్ళ త్యాగానికి నివాళులు అర్పిస్తూ
ఇంకోసారి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.